హాయ్ అండి. నేను మీ లక్కీనండి. ఈరోజు వచ్చేసి 'బిగ్ బాస్' హౌస్‌లో బర్నీ ఎలిమినేషన్ అయితే చాలా చాలా బాధగా ఉంది. తనుజ అయితే రోదిస్తున్న తీరైతే అందరిని కూడా కంటతడి పెట్టించింది. బర్నీ ఎలిమినేషన్ వచ్చేసి లాస్ట్‌లో దివ్య బర్నీ గారిని అయితే నిల్చోబెట్టారండి. అందరూ సేఫ్ అయిపోయారు. లాస్ట్‌లో వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. 99% దివ్య ఎలిమినేషన్ అనేది అందరూ కూడా ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ అనుకోకుండా నాగార్జున గారైతే బన్నీ ఎలిమినేషన్ ఫిక్స్ అని చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్లో ఉన్నారు. అసలు తనుజ అయితే ఇలా చూస్తూనే ఉంది. అసలు ఇది నిజమేనా కాదా, మళ్ళీ ఏమన్నా ఈ దివాళీ రోజు మళ్ళీ ఏమైనా సేవ్ చేసే అవకాశం ఉందా అని చెప్పేసి చాలా చాలా అనుకున్నది. కానీ అదంతా ఏది లేదండి. డైరెక్ట్ ఎలిమినేషన్ అయితే బర్నీ గారిని అయితే చేసేసారు. ఆయన ఏంటి అని అంటే అందరితోటి రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నాడు. అండ్ దివ్య వెళ్ళి వచ్చేసి మీరే సెకండ్ లిస్ట్లో సెకండ్ టాప్లో ఉన్నారు అని చెప్పేసరికి బర్నీ ఆట అయితే సగం వరకు వెళ్ళిపోయిందండి. అండ్ మొన్న వచ్చేసి సంజన మీద గట్టిగా అరవడం అయితే చేశాడండి. దీనివల్ల ఇంప్రెషన్ కూడా వెళ్ళిపోయింది. ఇవన్నీ రీజన్స్ అయితే అసలు బర్నీ మంచిగా ఆడేటోడితోటి దివ్య ఎంటర్ అయిపోయి తన ఆట మొత్తం చెడగొట్టేసిందండి. ఇప్పుడు దివ్య వల్లనే బర్నీ ఎలిమినేట్ అయిపోయాడని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. అసలు నిజమేంది అనేది అర్థం అవ్వట్లేదు. బట్ ఎలిమినేషన్ అయితే 100% అయిపోయిందండి. దివాళీ కాబట్టి ఏమైనా సేవ్ చేసే అవకాశం ఉందా, ఎవ్రీ ఇయర్ చేసినట్టే అని అనుకుంటారు, కానీ అలాంటిది కూడా ఏది లేదు. అండ్ ఈ ఎలిమినేషన్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అసలు ఇది బర్నీ ఎలిమినేషన్ అనేది ఫేరా కాదా కూడా చెప్పండి.